చూడండి బేట, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. నెంబర్ ఇస్తున్నా బేట, చూడండి 352. అదే 352ని ఇక్కడ రాసుకుంటున్నాను. ఒకట్ల స్థానంలో ఏముంది 2, పదుల స్థానంలో ఏముంది 5, వందల స్థానంలో ఏముంది 3 కదా. 352. చూడండి జాగ్రత్తగా. 2 అంటే ఒకట్లు ఎంత? ఎన్ని ఒకట్లు ఉండాలి? 2. పదులు అంటే ఎన్ని పదులు ఉండాలి ఇప్పుడు? చూడండి జాగ్రత్తగా చూడండి. 2, 3, 4, 5. వందలు ఎన్ని ఉండాలి? 3. చూడండి జాగ్రత్తగా. 1, 2, 3. ఇప్పుడు స్థాన విలువలు రాయడానికి రాదా మనకు? చూడండి, ఒకట్లు ఎన్ని ఉన్నాయి? 2. దాని విలువ స్థాన విలువ 2. పదులు ఎన్ని ఉన్నాయి? 5 కదా. 1, 2, 3, 4, 5. లెక్క పెట్టండి. 10, 20, 30, 40, 50. స్థాన విలువ 10 పదులు ఉన్నాయి కాబట్టి దాని స్థాన విలువ 50 అవుతుంది. చూడండి, వందలు 3 ఉన్నాయి కదా. మొత్తం ఎంత అవుతుంది? 100, 200, 300. 300. చూడండి, మనకిచ్చిన 352 కదా. ఇది 352 యొక్క విస్థాన రూపం ఏమైంది? 300 + 50 + 2. దీని నుంచి మీరు ఏమేమి తెలుసుకున్నారు? చూడండి, 352లో 2 సహజ విలువ 2, 5 సహజ విలువ 5, 3 సహజ విలువ 3. అదే 3 యొక్క స్థాన విలువ ఎంత? 300. 5 స్థాన విలువ ఎంత? 50. 2 స్థాన విలువ ఎంత? 2. సహజ విలువ తెలుసుకున్నారు, స్థాన విలువ తెలుసుకున్నారు, ఇంకా దీని విస్తరణ రూపం కూడా వచ్చేసింది మీకు కదా. అవునా?